కానీ ఇక్కడ రెండు గమనించాలి. జీతము, దానము రెండు ఎవరిస్తారో తెలుసా? రెండు దేవుడే ఇస్తాడు. కానీ నువ్వు జీతం తీసుకునే విధంగా ఉన్నావా, దేవుని చేతిలో దానం తీసుకునే విధంగా ఉన్నావా? కొంతమంది అడుక్కుంటుంటారు చూసినారా, అన్ని కాళ్ళు చేతులు ఉండి వయసులో ఉండి వాళ్ళు ఏదైనా చేయి జాసి అడిగినప్పుడు నేను చేయి జాసి వాళ్ళకి ఇవ్వాలని నాకు అనిపించదు. ఎందుకంటే వాళ్ళ అర్హులు కాదు. వాళ్ళకు అవయవాలు ఉన్నాయి, వయసు ఉంది, అన్నీ ఉన్నాయి, పని చేసుకొని బ్రతకడానికి సకలము సహకరించే కాలంలో ఉన్నా కానీ చేయి చేస్తుంటే వాళ్ళకి ఇచ్చే మనసు నాకు ఉండదు. ఎందుకంటే అన్నీ ఉన్నప్పుడు పని చేసుకొని బ్రతకాలి. దేవుడు కూడా ఒకసారి గుర్తుపెట్టుకొని నీకు అన్నీ ఇచ్చాడు, అవయవాలు ఇచ్చాడు, తలాంతులు ఇచ్చాడు, ఎన్నో ఇచ్చాడు. అన్నీ ఉన్నప్పుడు పని చేయి. పని చేసి ఏం సంపాదించుకోవాలి? నువ్వు జీతం సంపాదించుకో. మరి దానం ఎప్పుడు తీసుకోవచ్చు? కాళ్ళు చేతులు లేవనుకోండి ఒకడికి, వాడికి వికలాంగుడు అనుకోండి, పని చేసుకోవడానికి అవకాశం లేదనుకో, అలాంటి వాడికి ఏం అవసరము? వాడు ఏ పని చేయలేడు, వాడికి జీతం వస్తుందా? జీతం అవసరం లే. అలాంటి వాడికి దానం తీసుకోవడమే కరెక్ట్. అన్నీ ఉన్నప్పుడు పని చేసి జీతం సంపాదించుకో. ఏమీ లేనప్పుడు, అవకాశం లేనప్పుడు దేవుడు ఏది ఇస్తే అది దానముగా స్వీకరించి. ఈ రెండిట్లో నువ్వు ఎక్కువగా దేన్ని ఆశపడాలో తెలుసా? జీతం కోసమే ప్రయత్నం చేయి. అవకాశం లేనప్పుడు మాత్రమే దానం కోసము ప్రయత్నం చేయి.